గిరిజన ప్రజల్ని ఇబ్బందులు పెడుతూ వాళ్ళని ఎక్స్‌ప్లాయిట్ చేస్తూ చాలా రకాల వ్యాపారాలు ఏదైతే అటవీ సంపదనంతటిని దోచే కార్యక్రమంలో ఈ ఫ్యామిలీ ఉందండి మొదటి నుంచి కూడా. అందులో ఇతను వీళ్ళ తండ్రి కూడా చిన్న చిత్తగా రాజకీయాల్లో ఉంటూ నక్సలైట్ల యొక్క ఆ, దా వాళ్ళ వాళ్ళ దాడిలో చంపేశారు. ఎందుకంటే అంతటి తీవ్రమైన హెరాస్మెంట్ చేసేవారు అక్కడ గిరిజన ప్రజల్ని. దోపిడీ చేయటం, అట్లాగే అక్రమ వ్యాపారాలు, రంగురాళ్ల వ్యాపారం, మర్డర్ కేసులు, మహిళల్ని అత్యాచారాలకి చేసి ఇబ్బందులు పెట్టడం, అనేకమైన పెద్ద హిస్టరీ ఉందండి. తనకి ఏమి సామాన్యుడు కాదు, చూడటానికి అలా ఉన్నాడు. అతన్ని ఏరికోరి వైసీపీ మరి అతనికి ఎమ్మెల్సీ ఇవ్వటం, ఇట్లాగే ఎమ్మెల్యే క్యాండిడేట్ కూడా అతను పోటీ చేశాడు. కాకపోతే అతను తన గిరిజనుడు అని ఒక తప్పుడు సర్టిఫికెట్ ఇవ్వటం వల్ల అతను నామినేషన్ ని తిరస్కరించారు. ఇచ్చారు కానీ పరోక్షంగా ఈయనే అక్కడ అన్నట్టు కదా. అదే ఇక అంతా అతనిదే ఆజమాయిషి సార్. ఇప్పటికీ ఇతను జైల్లో ఉన్నప్పటికీ కూడా ఇతను అనుచర గణం వాళ్ళు అందరూ కూడా అక్కడే పెత్తనం ఎంత వీళ్ళదే. అయినా నా క్వశ్చన్ ఒకటే, ఇలాంటి రౌడీ షీటర్ యొక్క ప్రభావితం చేస్తూ ఆ ఏజెన్సీలో ప్రజల్ని ఇబ్బంది పెడుతుంటే ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు అణిచేయాలి కదా వీళ్ళందరినీ. ప్రభుత్వం ఎందుకు ఉదాసీనంగా ఉంటుందో నాకు ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడు ఇతను చిన్న చితక కేసుల్లో ఉన్న వ్యక్తి కాదండి. ఇతను చాలా చాలా తీవ్రమైన అందుకే జైల్లో ఉన్నారు కదా సార్. జైల్లో ఉన్నప్పటికీ కూడా అతని మనుషులు ఉన్నారు సార్. అతని మనుషుల యొక్క ఇతని కనుసైగల మీద అక్కడ అంతా జరుగుతూ ఉంటుంది. ఇతని మనుషులు ఉన్నారు చాలా మంది. వాళ్ళు నడుపుతా ఉంటారు రాజ్యాన్ని, ఒక సామ్రాజ్యంగా ఫీల్ అయిపోతూ ఉంటారండి అతను. ఇతని భార్య కూడా ఈ ఏదైతే ఆ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో తను కూడా ఒక అక్యూజీ నెంబర్ 2గా ఉంది. దీనికి నేను ఒకటే చెప్తున్నాను, ఇది హత్యకి కారణం ఏంటి? హత్య చేశాడు, ప్యాక్ చేశాడు, పంపించాడు, కారులో తిప్పారు, అట్లాగే సీసీ ఫుటేజ్ లో దొరికారు, అంతా బాగానే ఉంది. అసలు ఈ హత్యకు కారణం ఏంటి? సుబ్రహ్మణ్యాన్ని ఎందుకు హత్య చేశారు? అతను ఏం చూశాడు? వీళ్ళ యొక్క రహస్యాలు ఏం తెలుసు? అవును, ఈ భార్యాభర్తల యొక్క రహస్యాలు ఏం తెలుసు? ఇతని అక్రమాలు ఏం చూశాడు? ఎందుకంటే డ్రైవర్ గా చేస్తూ మానేసిన తర్వాత ఇతన్ని చంపారు. కాబట్టి ఏంటంటే ఏదో ఒక మిస్టరీ ఉంది. ఆ మిస్టరీని వీళ్ళ యొక్క చరిత్రని, వీళ్ళ యొక్క రహస్యాలని అతను చూశాడు. అందువల్ల అతన్ని అలా చంపడం జరిగింది అనేది అందరూ చెప్పుకుంటా ఉన్నారు. కాబట్టి ఏంటంటే ఇప్పుడు దర్యాప్తు సంస్థలు ఏదైనా కానీ సిట్ చేసిన దర్యాప్తులో కూడా ఎంతవరకు కేవలం అతను హత్య చేశాడా, ఆ సాక్ష్యాలు ఏంటి, అంతవరకే పరిమితం అయ్యారు తప్ప ఈ రీజన్స్ ఏంటి, హత్యకి రీజన్స్ ఏంటి, అతను సుబ్రహ్మణ్యానికి తనకున్న ఆ తగాదా ఏంటి, ఎందుకు కక్షగట్టి చంపవలసి వచ్చింది, ఈ అంశాలు ఎవరు కూడా పట్టించుకోని పరిస్థితి ఉంది. కాబట్టి నేనేమంటానంటే ఆ అంశాలను కూడా, ఆ వాస్తవాలను కూడా వెలికి తీయాల్సిన అవసరం ఉంది. దాంట్లోనే చాలా నిజాలు ఇంకా వస్తాయి. ఇంకా నేరాల పుట్ట, ఏదో పాపాల పుట్ట అంతా బయటకు వస్తుంది, అదంతా కనుక బయటకు వస్తాయి. కాబట్టి ఆ దిశలో కూడా మరి మన ఇన్వెస్టిగేషన్స్ చేయాలని, అట్లాగే ఈ కేసును డీల్ చేస్తున్న సుబ్బారావు గారు కూడా ఆ కోణంలో కూడా దృష్టి పెట్టాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను. అట్లాగే ఇతనికి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో ఇప్పుడు వాళ్ళందరినీ కూడా ఉపేక్షించడానికి వీల్లేదు. ఎందుకంటే వాళ్ళ సాక్ష్యాలను తారుమారు చేయడం, ఇతన్ని సచ్చీలుడుగా బయటకు తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి వాటిని ఖచ్చితంగా అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా శిక్షలు పడాలి ఇలాంటి వాళ్ళకి. ఇప్పటికీ కూడా వైసీపీ ఆశ్చర్యం ఏంటంటే వెనకేసుకు రావటం ఏంటి, ఇలాంటి వ్యక్తుల్ని పార్టీలో ప్రముఖ స్థానం ఇవ్వటం ఏంటి, పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. ఇప్పటికీ కూడా అతను పార్టీ నుంచి సస్పెండ్ అవ్వలేదు. అతను ఇప్పటికీ కూడా అతను చక్కగా ఉన్నాడు. అతన్ని గౌరవంగా చూస్తున్నారు పార్టీలో. మండలికి సమావేశాల్లో వెళ్ళాడు కదా, మండలిలో కూడా వెళ్ళాడు సార్. అదే చెప్తున్నాను, ఇతనికి పెద్దపేట వేసి పార్టీలో గౌరవం ఇచ్చి రాజమర్యాదలు చేస్తున్నారు. ఇందాక వారు మిత్రుడు చెప్పినట్టుగా మరి జైలు నుంచి వచ్చినప్పుడు అతని యుగ పురుషుల్లాగా, దేశోద్ధారకుల్లాగా అతన్ని ఊరేగింపులతో తీసుకురావటం, భుజాలెక్కించుకోవటం చూస్తుంటే వీళ్ళందరూ అసలు ఒక నేర చరిత్రల యొక్క సామ్రాజ్యం మధ్యలో మనం బతుకుతున్నామండి. వీళ్ళు ఏ రకంగా తీసుకెళ్తున్నారు, రాష్ట్రాన్ని ఏ రకంగా ముందు ఫ్యూచర్ లో ఏ రకంగా తీసుకెళ్లబోతున్నారు అనేది చూస్తుంటేనే భయం అవుతుంది. ఎందుకంటే ఇలా ఇంతటి క్రూరమైన మనస్తత్వం ఏ పార్టీ అయినా కానీ ఒక ప్రజాస్వామ్యబద్ధంగా